ఏమ్మా అంజలి, ఇంటర్వ్యూ బాగా జరిగిందా? నాకు సీట్ కన్ఫర్మ్ అయింది నాన్న. ఏబిసిడీలు తెలియని వాళ్లకు నేను కూర్చున్న చోటు నుంచే ఎంపీ సీట్లు ఎమ్మెల్యే సీట్లు ఇప్పిస్తుంటే నువ్వు మాత్రం నా అవసరం లేకుండానే సీట్ తెచ్చుకున్నావు. నేను మీ అమ్మాయినని కాలేజీలో ఎవరికి తెలీదు, దయచేసి ఎవరికి చెప్పొద్దు నాన్న. శభాష్, వారసులంటే ఇలా ఉండాలరా. చిన్నప్పటి నుంచే నా బ్యాక్గ్రౌండ్ వద్దంటుంది. నాకు మిమ్మల్ని చూడాలని ఊరికి రావాలనే ఉందమ్మా. ఒక్కసారైనా వచ్చేళ్ళమ్మా. ఎవరమ్మా? అమ్మమ్మ. అమ్మా ఒక నిమిషం ఉండు, అంజలికి ఇస్తాను. హలో అమ్మమ్మ, ఎలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావు? నాకేంటి, పొద్దున 300 మంది, సాయంత్రం 300 మంది, రోజుకి 600 మంది సైట్ కొడుతున్నారు. ఆ లెవెల్ కి అందంగా ఉన్నాను. అయితే నేను చూడాల్సిందే. తాతయ్య ఏం చేస్తున్నారు? ఇప్పుడే బయటికి వెళ్ళారమ్మా. అయ్యో అమ్మమ్మ, తాతయ్యకి ఒక ముఖ్యమైన విషయం. అమ్మా ఆయన వచ్చేసరి నేను తర్వాత మాట్లాడతా. మీ నాన్నే 82, 83, 84, 85, 86. ఏయ్, ఎందుకు రాపావు? ఇది మా తాతగారు కాలేజ్, నాకే ర్యాగింగ్. ఓ, మీ తాత కాలేజీయా? ఈ కథలన్నీ ఆ ప్రిన్సిపల్ కి చెప్పు. ఏంట్రా తాత గీత? 86, 87. 86, 87. నా లెక్క 86 బావా. కాదు 87. సరే సరే, నీకొద్దు నాకొద్దు. రేయ్ ఆపరా, మళ్ళీ ఒకటి నుంచి మొదలెట్రా. 1, 2, 3, వీళ్ళు 100 లెక్కకే లోపు 5, 101కి ఫోన్ చేసి 7, అంబులెన్స్ కి కబురెట్టాలేమో. రేయ్ మేనల్లుడు, నీకు మన్మధుడు ఎలా ఉంటాడో తెలుసా? ఇప్పుడంత అవసరమా? అచ్చ నాలాగే ఉంటాడ్రా. రేయ్ నువ్వు కంటిన్యూ చేస్తుండు, మేము ఇప్పుడే వస్తాం. రండిరా. రే 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 రే, ఆగంట్రా. ఏంటి న్యూ అడ్మిషనా? అవును. సర్లే కానీ ప్యాంట్ ఇప్పు. ఏంటని అంటున్నా? ఫ్యాన్ తిప్పమంటున్నావా? ప్యాంట్ ఇప్పరా అన్న. అందరూ చూస్తున్నారు, బాగున్నదేమో. ప్యాంట్ ఇప్పు. ఎందుకైనా మంచిది, ఒకసారి ఆలోచించన్నా. ప్యాంట్ ఇప్పరా. సరే నీకు లేదు నాకేంటన్నా. రేయ్ వీడిని తీసుకెళ్లి లెటర్లో పడేయండి. లెటర్లోనా? అదేదో కాస్త లేడీస్ దానిలో పడేయమని చెప్పానా? హీరో ఇప్పుడు లాగున్నావా? ఉండవనా? చేతికి లేసు, మెళ్ళో చైన్, పార్టీ పెద్ద సౌండే. నువ్వేం చేస్తావంటారా? ఆ పక్క నుంచో మళ్ళీ వస్తా. ఏ జీన్స్ పాప, ఏంటి న్యూ అడ్మిషనా? సూపర్ బావా, దీని బ్యాక్గ్రౌండ్ చాలా పెద్దది. మేడం కొంచెం స్లిమ్ అయితే సిమ్రాన్ లా ఉండేదిరా. రీబోక్ షూస్, కిల్లర్ జీన్స్, టైటాన్ వాచ్. పాప బ్రా ఏ కంపెనీ అమ్మా? చెప్పమ్మా. నీ అక్కేసుకుంటదే ఆ కంపెనీ. రేయ్ ఏంట్రా కుసావ్? నీ అక్కేసుకుంటుంది కదా ఆ కంపెనీదే అన్నాను. రేయ్ వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళండి, లేదా ఒక గంటలో చచ్చిపోతాడు. మీరు రండి. హాయ్, ఐ అంజలి. హాయ్, ఐఎమ్ గీత. డియర్ స్టూడెంట్స్, ఐఎమ్ అరవింద్ బచ్చన్. మీరు అమితాబ్ బచ్చన్ కి రిలేటివా సార్? ఆఫ్ కోర్స్. పేరు అప్పలకొండ అయి ఉంటుంది. న్యూమరాలజీ ఎఫెక్ట్ అనుకుంటా. ఈ మధ్య పేరు మార్చుకోవడం ఫ్యాషన్ అయిపోయింది. గుడ్ మార్నింగ్ స్టూడెంట్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. రేయ్ గుడ్ మార్నింగ్ నీకు కాదురా, ప్రిన్సిపల్ అయిన నాకు. నేను చెప్పింది వాళ్ళకి, నీకు కాదు. డియర్ స్టూడెంట్స్, స్టూడెంట్స్, ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటంటే, సారీ సార్, ఫస్ట్ డే కదా చెకింగ్ అనుకున్నాను. మీరే చెప్పండి సార్. కరెక్ట్. చెప్పండి సార్. డియర్ స్టూడెంట్స్, మన కాలేజీలో ఫ్రెషర్స్ డే సందర్భంగా ప్రతి ఏటా ఒక ఫంక్షన్ నిర్వహిస్తాం. అందులో కథ, కవిత్వం, సంగీతం మొదలైన వాటితో ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు వాళ్ళ పేర్లు ఇవ్వచ్చు. సార్, yes. వడ్డీలకు డబ్బులు తెచ్చి పిల్లల్ని చదివించి వాళ్ళు ఉద్యోగాల్లో చేరి సెటిల్ అయితే ఏదో వాళ్ళ పంచన చేరి హాయిగా కాలం గడపాలనే ఆశతో మమ్మల్ని వాళ్ళు కాలేజీకి పంపిస్తుంటే ప్యాంటు షర్టు వేసుకుని మేము కాలేజీకి కష్టపడి బుద్ధిగా చదువుకోవాలని వస్తే మాకు చదువులు చెప్పకుండా రికార్డింగ్ డాన్స్ ఆడిస్తూ మా జీవితాలతో ఆడుకుంటూ దేశాన్ని ముందుకు నడిపించాల్సిన యువతరం శక్తిని ఇలా నీరుగారుస్తూ యువతని పెడదారి పట్టిస్తున్న మీ బాధ్యతారాహిత్య విధానాల్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అధ్యక్ష. ఉంటాను, నమస్కారం. వీడు చాలా బాగా మాట్లాడుతున్నాడే, వీడితో ఒక డిబేట్ ప్రోగ్రామ్ చేద్దామా? రేయ్ నువ్వు క్లాస్కి వచ్చావేంటి? అసలు నీకు సీట్ ఎవడిచ్చారా? నేనే ఇచ్చాను. నువ్వా? మరి నా సంతకం? పెద్ద రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంతకం. నువ్వు పెట్టే 3 సున్నాలు నేనే పెట్టా. రేయ్ నువ్వు అన్ని విషయాలు తలదూరుస్తున్నావు. నిన్ను ఏంటి? అది ఇచ్చిన 10,000లో 5,000 పెట్టి నీకు ఈ ఉంగరం కొన్నా. డియర్ స్టూడెంట్స్, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆఫీస్కి వచ్చి పేర్లు ఇవ్వండి. మరి నేను వస్తాను. అన్నా వాడే మేనల్లుడు, మనల్ని కొట్టించడానికి కుంభమేళాకు వచ్చి ఏనుగు లాంటి తీసుకొచ్చారు. రా పారిపోదాం. మామా, నువ్వు వెళ్ళి బండి స్టార్ట్ చేసి నా కోసం వెయిట్ చేయి. పారిపోవడానికి యాక్సిలేటర్ మాత్రం బాగా రైట్ చేయి. గుడ్ డెసిషన్.
కొట్టడానికి నేనా? నీ ముఖం చూస్తుంటే పాపం అనిపిస్తుంది. సారీ అని ఒక మాట అనే నేను నిన్ను వదిలేస్తాను. అనుకుంటే మజిల్స్ చూసావా? రోజుకు 18 గంటలు ఎక్సర్సైజ్ చేస్తాను. కొడితే దెబ్బకి చేస్తావు. సారీ చెప్పరా? చెప్పకపోతే తొడ చూస్తేనా చెప్పరా? చెప్తావా లేదా? నేను చెప్పను. రేయ్ చెప్పరా? నువ్వేదో పగలిస్తావు అనుకుంటే మాకు పగిలిందిరా పంది. ఏంటో కూర్చో. తమ్ముడు వద్దు తమ్ముడు, నా బాడీ వేడి తట్టుకోలేదు. నువ్వు బేసికల్ గా స్టూడెంట్వి, కానీ రౌడీలా కనపడాలనుకుంటున్నావు. కానీ నేను బేసికల్ గా రౌడీని, స్టూడెంట్ లా ఉండాలని ఆశపడుతున్నాను. ఇంకోసారి ఇది రిపీట్ అయిందో అయిపోతావు. ఎక్స్క్యూజ్ మీ, సారీ, నా వల్లే కదా మీకు ఇష్టమా? సారీ తర్వాత కానీ ఒక 500 ఉంటే ఇవ్వండి. ఎందుకు? సైలెన్స్ ఎరగొట్టని తెలిస్తే మా నాన్న ఫుట్బాల్ ఆడుకుంటాడు, అందుకే ఇవ్వండి. ఇదిగో. థ్యాంక్స్. నా పేరు నరసింహ, ఇంటి పేరు రణసింహ, నా తోటి ఉన్న సేన రామాయమ్మ, అబ్బాయి వచ్చినట్టున్నాడు, నువ్వు వెళ్ళి వేడి నీళ్ళు సిద్ధం. అలాగేనమ్మా. అమ్మా, అది నా ఫేవరెట్ షర్టు. దాన్ని రిన్ను ఏరియల్ దేంతో అవుతుందో నాకు మాత్రం తెలియదు. బాగా క్లీన్ గా సూపర్ గా ఉండాలి. ఇంకోటి, నాకు ఆకలి దంచేస్తుంది, కొంచెం ఉప్మా చేయి, దాంట్లో జీడిపప్పు కాస్త ఎక్కువై. రే, ఏంట్రా చొక్కా ఇంత మురిగ్గా ఉంది? అదే అదే మన గురున్నాడు కదక్క, అక్కడ మరి మరి అదే పాపం బిడ్డ వాళ్ళ నాన్న బాధ చూడలేక మెకానిక్ షెడ్ లో పార్ట్ టైం జాబ్ లో చేరుంటాడు. నిజమే కదూ? ఏరా, ఏం మాట్లాడవేంట్రా? ఏం మాట్లాడమంటావక్క? గొంతులో గుచ్చుకున్న చేప ముళ్ళులాగా నీ సెంటిమెంట్ ఇక్కడ ఇక్కడ ఇరుక్కుని చిన్నాభిన్నం చేస్తుంది. పోయి ఉప్మా పనేదో చూడు, పిచ్చి తల్లి. ఒక ఉప్మా నూనెతో చేసావా? నెయ్యితో చేసి ఉంటే అదిరిపోయేది. నెయ్యితో కాదురా, నీకు కిరసనాయలతో చేసి పెట్టాలి. వచ్చేసాడా ఏమి అయ్యా, ఇక ప్రశాంతంగా తిన్నవాడు. ఎరా, ఏంట్రా చదువుతున్నావు? స్టార్ డస్ట్. ఏం డస్ట్? స్టార్ 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 డస్ట్. ఈ చెత్తకు బదులు ఏ ఫిజిక్స్ లేక కెమిస్ట్రీ బుక్స్ చదువుకోవచ్చుగా. చదివితే మంచి మార్కులు వస్తాయి, వస్తే మంచి ర్యాంక్ వస్తుంది, ఆ తర్వాత మంచి జాబ్ దొరుకుతుంది. దొరికితే దొరికితే మహారాజులా కాళ్ళు ఊపుకుంటూ కాలం గడపచ్చురా. ఇప్పుడు నేను చేస్తుందేంటి? రే, కొంచెం నిదానంగా తినరా, గొంతు అడ్డం పడితే చస్తావు. నీకు నోరు నొప్పేటదా బావా? నీ చవేదు నువ్వు. రే రే, కాళ్ళు ఆడించకరా, నాకు కాలుతోంది కాలుతోంది. ఎందుకలా వాడిని ఆడిపోసుకుంటారు? మీ తిట్లకి బిడ్డ చిక్కి సగమైపోయాడు. వాడు చిక్కిపోలేదే, చికెన్ నన్ను వేపుకు తింటున్నాడు. చికెనా ఏది? ఇంట్లో ప్రశాంతంగా నేను వస్తున్నాను. నాలా పౌరుషం ఉన్నాడు ఈ ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోడు. ఎందుకండి వాడి మీద పడి అలా కరుస్తారు మీరు? చూడండి, టిఫిన్ కూడా తినకుండా వెళ్ళిపోయాడు పాపం. వాళ్ళు వెళ్ళింది నేను తిట్టినందుకు కాదు,
పళ్ళాల్లో ఉప్మా అయిపోయినది. మీరేమైనా చేయండి, వాడు బయటికి వెళ్లకుండా ఆపండి. నా మాట వాడు ఎప్పుడు వించొచ్చాడే? అవన్నీ నాకు తెలియదు. వాడి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు అంతే. నేనేమన్నా వాడు రివర్స్ గానే ప్రవర్తిస్తాడే. వాడి టెక్నిక్ తోనే వాడిని పడేస్తా. పోతున్నాడండి. ఉండు. రే గురు, ఏంటన్నా? ఎక్కడికి పోతున్నావురా? ఏ నువ్వు వస్తావా? బాబు గురు, ఈ డబ్బులు తీసుకుపోయి ఊరంతా బేవర్స్గా తిరిగిరా. తీసుకో. సరే, ఇవాళ ఒక్క రోజైనా మీ మాట వింటా. ఈ డ్రెస్ నాకు ఎలా ఉంది? సర్కస్ లో ఏనుగు పిల్లగా డ్రెస్ చేసినట్టున్నావు. ఆ కళ్ళజోడు ఇటీ. ఆ. ఇప్పుడు ఎలా ఉన్నాను?